జిల్లా కేంద్రంలో 100 సంవత్సరాల చరిత్ర గల ప్రభుత్వ జూనియర్ కళాశాల పాఠశాల నూతన భవనానికి 20 కోట్ల రూపాయలు మంజూరు చేయడాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉమా మురళీ నాయక్ల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో అత్యంత పురాతన జూనియర్ కళాశాల పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో నూతన భవనాలను నిర్మించాలని రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బాలరాం నాయక్లతో కలిసి ముఖ్యమంత్రికి విన్నవించగా వెంటనే నిధులు మంజూరు చేశారని, ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారాన్ని ప్రారంభించారని, విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని విజ్ఞప్తి చేశారు। నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు। ఇటు వరంగల్ మధ్యలో ఉన్నటువంటి మానుకోట గట్ట మీద ఉద్యోగస్తులుగా మారి ఆ ప్రభావాన్ని కొనసాగించాలని విద్య పైన ఇంత పెట్టుబడి పెట్టి మనందరికీ మానుకోట స్థితిలో మరొక కొంచెం బైక్ మహబూబాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో జూనియర్ కాలేజ్ కి మొత్తం కొత్తగా కన్స్ట్రక్ట్ చేయడానికి దాదాపు 20 కోట్ల రూపాయలు విడుదల చేసిన జీవో రావడం జరిగింది। ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలు చాలా మంది ఇంజనీర్ లైన్లు, డాక్టర్ లైన్లు, అదేవిధంగా ఐపీఎస్లు, ఐఏఎస్ లైన్లు, కానీ ఈ స్కూల్ దాదాపు ఇప్పుడు నిజాం కాలం నాటి ఈ స్కూల్ ని వాస్తవానికి దీన్ని రిపేర్ చేయడానికి కూడా ఏ ప్రభుత్వం నోచుకోలేదు। అందుకే మన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విద్యాశాఖ వారితోనే ఉండడంతో మన ముఖ్యమంత్రి సలహాదారులు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఎంపీ సభ్యులు పూరిక బలరాం నాయక్ గారు, మేము అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వద్దకు పోగానే ఒక చారిత్రాత్మక స్కూల్, దాదాపు 100 ఏళ్లు దాటినటువంటి స్కూల్ ను చాలా గొప్పగా దాన్ని పునర్నిర్మాణం చేద్దామని చెప్పేసి వారు 20 కోట్ల రూపాయలు ఇప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది। మనకి ఈ క్యాంపస్ ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్స్, అదేవిధంగా కాలేజ్ బిల్డింగ్స్ అక్కడక్కడ ఏరి పారేసినట్టుగా ఉంది కాబట్టి అన్నిటినీ ఒకటే క్యాంపస్ లో తీసుకొచ్చి బాయ్స్ కి సెపరేట్ క్యాంపస్, గర్ల్స్ కి ఒక సెపరేట్ క్యాంపస్ ఏర్పాటు చేసి పిల్లలు ఆడుకోవడానికి కూడా ఒక మంచి ప్లే గ్రౌండ్ తో పాటు ఇక్కడ మన గార్డెన్ కూడా ఏర్పాటు చేద్దాము। ఒక కార్పొరేట్ వైద్యం, ఒక పబ్లిక్ స్కూల్ వాతావరణం మన పిల్లలను తీసుకురావాలి। అదేవిధంగా అందరు పిల్లలు మన ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి, తల్లిదండ్రులకు భారం కాకూడదన్న ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా మంచి ఆలోచన చేస్తా ఉన్నారు। అందులో భాగంగానే ఇప్పుడు స్కూళ్లలో మనం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాం। 4 రకాల టిఫిన్లతోటి ఇప్పుడు పిల్లలు అందరూ పలిగడుపుతోటి వారు మనం స్కూల్కి వస్తారు। పొద్దున్నే లేవగానే తల్లిదండ్రులు వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ తయారు చేయరని చెప్పేసి వాళ్ళందరూ స్కూల్కి వచ్చేసి ఇప్పుడు వారికి బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు, అదేవిధంగా లంచ్ కూడా ఇక్కడ స్కూల్లోనే మనం ఏర్పాటు చేస్తున్నాం। ఇంత గొప్పగా ఆలోచించే ముఖ్యమంత్రి మనకు అందరికి ఉండడం, అదేవిధంగా ప్రజల మద్దతు కోరి ప్రజాబలంతో ఇప్పుడంతా ప్రజా ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ప్రజలు కోరుకున్నట్టుగానే ఈ ప్రభుత్వం నడుస్తుంది। అందుకే ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారికి, ఎంపీ బలరాం నాయక్ గారికి, మనందరి తరఫున ఇప్పుడున్నటువంటి ప్రస్తుత విద్యార్థులు, పూర్వ